వరి పంట కొనుగోలులో మార్కెట్ సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. రోజులు గడుస్తున్నా పంట కొనుగోలు చేయడం లేదు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మార్కెట్లో గత 15 రోజుల నుంచి పంట కొనుగోలు కోసం ఓ రైతు ఎదురు చూస్తున్నాడు. అకాల వర్షంతో పంట తడిసి మొలకెత్తుతున్నాయని వాపోతున్నారు. మార్కెట్ సిబ్బంది పట్టించుకోవడం లేదని వరి ధాన్యానికి నిప్పంటించాడు. అంతేకాదు వరుసగా కాటా వేయడం లేదని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగల రాజ్యంలో ఇట్లా అక్రమాలు జరుగుతున్నాయి. సీరియల్ ప్రకారం పెట్టాలా. ఇడికి వచ్చినాక మళ్ళీ ఎక్కడ పోయిర్రు, వేరే నింపిర్రు, మళ్ళీ వచ్చిర్రు, మళ్ళీ నింపిర్రు, మళ్ళీ పోతుర్రు. ఈ అక్రమాన్ని అరికట్టాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ఇందుకు ఈ కుప్ప అట్లా కుప్పాట పెడుతున్నాం. ఈ అమలు సాక్ష్యం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లా బిక్కనూరు మార్కెట్లో గత 15 రోజుల నుంచి పంట కొనుగోలు కోసం ఎంత ఎదురు చూస్తున్నా కూడా అక్కడి సిబ్బంది స్పందించలేదు, పంట కొనలేదు అని చెప్పేసి ఒక రైతు తన కష్టపడి పండించిన ధాన్యానికి నిప్పు పెట్టుకోవడం చూస్తున్నాం మనం. ఇదెంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళు ఎంతో కష్టపడి అసలు వర్షాలకి తట్టుకొని అన్నిటికీ తట్టుకొని పంటని ఇక్కడి వరకు తీసుకొచ్చారు అంటేనే వాళ్ళు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. మార్కెట్కు తీసుకొచ్చిన పంటను కూడా వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఈ సిచ్యుయేషన్ ఎలా చూడాలి? అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ సునీత, మీరు చెప్పినట్టుగా ఇవాళ రైతు అరిగోస పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు అతిగతి లేక, దిక్కుమక్కు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఇటు విసిగి వేసారిపోయి తాను పండించుకున్న పంటను ఎలాగ గట్టెక్కించుకున్నారనే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించి ఒక పక్క వర్షాలు, మరొక పక్క ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ మాయమాటలను నమ్మి రైతు ఎట్లాగట్లాగో అప్పు సప్పు చేసి సాగు చేసుకున్న ధాన్యాన్ని సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ఇటు అధికార సంబంధించిన యంత్రాంగం కానీ అటు ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి పంట ఏదైతే ధాన్యం కొనుగోలు వద్దకు తీసుకొచ్చారో ఆ పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఒక పక్క అకాల వర్షం, మరొక పక్క తడిసిన ధాన్యాన్ని కొనమని కూర్చున్నారు రైస్ మిల్లర్లు. ఈ నేపథ్యంలో ఇటు రైస్ మిల్లులకు రైతులకు మధ్య తీవ్ర స్థాయిలో అగాధం ఏర్పడుతుంది. వర్షాలు పడుతున్నాయి, రాత్రంతా వర్షం పడుతుంది. ఉదయం కాగానే వర్షం లేకపోవడంతో దాన్ని కుప్పలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. సకాలంలో టార్పిన్లు కానీ, గన్ని బ్యాగులు కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. ఎట్లాగట్లాగూ రైతులు సాగు చేసినటువంటి పంటను చివరికి అమ్ముకున్నామన్న దశలో తాత్సారం చేస్తున్నారు. వివిధ కారణాలు చెప్పి ధాన్యం కొనుగోలు నత్తనడక నడుస్తున్నాయి. ఒకవేళ కాంటాలైన ధాన్యాన్ని కూడా సక్రమంగా ముందస్తుగా తరలించకపోవడం వల్ల అవి తరిగి ఏర్పడడం వల్ల రైతు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాడు. ఇదే విషయానికి అనేక సార్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ప్రభుత్వ పెద్దలు, వ్యవసాయ శాఖ అధికారులకు వినియోగించుకున్న ఫలితం లేకుండా పోయింది. వెలిసి రైతు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బిక్కనూరు మండల కేంద్రంలో అదే పరిస్థితి దాపరించిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 6 కాలం కష్టపడిచిన పంటకు కనీసం ప్రభుత్వ పెద్దలు తడిసింది ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాళ్ళు వేళ్ళ పడి బతిల్లాడినా కనికరించని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు తీవ్ర స్థాయిలో జాప్యం ఏర్పడడం వల్ల ఇవాళ
పంటకు ఇక చేసేది గత్యంతరం ఏమి లేక నిప్పండించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వం యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు పట్ల, ఇక్కడ ఎఫ్ఐ కొనుగోలు కేంద్రాలు వ్యవహరిస్తున్న ఈ అరాచకాల పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా చెప్తున్నారు. రైతులంతా ఒకటే చెప్తున్నారు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి కాలేదు, ఇలాంటి వ్యవస్థ కూడా ఎప్పుడూ లేకుండే. కానీ ఏమైందో ఏం కాదు. గత రవీందర్, చాలా రోజుల నుంచి రైతులు అంటే నెలల తరబడి దాదాపు నెల 2 నెలల నుంచి మనం మార్కెట్ కి పంట వస్తుంది కొనట్లేదు అని తెలంగాణలోని చాలా జిల్లాల్లో చాలా మార్కెట్ యార్డుల్లో ఇది సిచ్యుయేషన్ చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు, కొంతమంది చెప్తున్నారు. నిజంగా వాళ్ళు గనక స్పందించుంటే రైతులు ఇంత దౌర్భాగ్యంగా బాధపడే అవసరం ఉండేదంటారా? రైట్ సునీత, మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం మొద్దు నిద్రలో విడడం లేదు. అనేక అనుభవాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రతి అనుభవాన్ని ప్రభుత్వం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి అనుభవాన్ని జోడించి కూడా గత యాసంగిలో పరిస్థితి ఏ విధంగా ఉండే, వానాకాలంలో పరిస్థితి ఏ విధంగా ఉండే అంశం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిగా వహించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏ ఒక్కసారి కూడా ప్రభుత్వం తన మొద్దు నిద్రను స్పష్టంగా వీడలని చెప్పొచ్చు. వివిధ కారణాలు, చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గన్ని బ్యాగుల కొరత అని చెప్పారు, అమాలీల కొరత అని చెప్పారు. అదేవిధంగా రైస్ మిల్లల కొరత, రైస్ మిల్లల వేధింపులు విపరీతంగా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలకు దాదాపుగా 5 నుంచి 6 కిలోల ధాన్యాన్ని రైతుల దగ్గర దోపిడీ చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ సకాలంలో రైతుల పక్షాన నిలిచి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బికనూరులో ఉన్నటువంటి రైతు రమేష్ అనే రైతు దాదాపుగా తన 3 ఎకరాల పంటకు ప్రభుత్వం కొనుగోలు చేయక ఇవాళ పంటకి నిప్పు పెట్టుకునే పరిస్థితి దాపరించిందంటే గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఏ రోజు కూడా లేదని రైతులు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక తాత్సారం జరిగింది. ఒకవేళ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన నిర్లక్ష్యం వైఖరి వల్ల ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే రైతులంతా ఒకటే చెప్తున్నారు, వర్షాలు ముంచుకొస్తున్నాయి, పంటలు నానుతున్నాయి, నానిన పంట మొలకలెత్తుతున్నాయి. తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటే తప్ప గత్యంతరం లేదనే దీనా వ్యవస్థలో రైతులను ఇవాళ ప్రభుత్వం నెట్టేసిన పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే రైతు పంటని కానీ పొలాన్ని కానీ చాలా పవిత్రంగా దేవుడిగా పూజిస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి అంటే ధాన్యం మొలకల దగ్గర నుంచి దాన్ని పంట వరకు తీసుకురావడం అనేది వాళ్ళకి ఎంతో కష్టమైనప్పటికీ కూడా ఒక సంవత్సరం పండినా ఇంకో సంవత్సరం పండకపోయినా కూడా రైతును భూమిని నమ్ముకొని పంటను నమ్ముకొని ఉంటాడు. అలాంటిది తను పండించిన పంటని ఈరోజు తగలబెట్టుకుంటున్న వీడియోలు, కాలుస్తున్న వీడియోలు చూస్తున్నాం మన ధాన్యాన్ని. ఆ రైతుతో మీరు మాట్లాడారా? ఆయన ఏమన్నారు? ఆయన ప్రస్తుతం ఆయన ఏమంటున్నారు? నేను చెప్పినట్టుగా దాదాపుగా రైతుతో మనం పలకరించాము. రైతు ఆవేదన విపరీతంగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి పంటను బికనూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి ఒక రోడ్డు పైన వేయడం జరిగింది. పంటను ఎండబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎండబెట్టిన దానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మ్యాచెస్ రావడం జరిగింది. రేపు కొంటాము, ఎల్లుండి కొంటామని తాత్సారం చేస్తున్నారు, కావాలనే టార్గెట్ చేస్తున్నారు. విచిత్రమైన పరిస్థితి ఉంది. కొంతమంది కాంగ్రెస్ నాయకుల ప్రేరేపితం వల్లే ఇబ్బందులు ఏర్పడుతుంది. కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వడ్లను ముందుగా కొనుగోలు చేసి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న రైతుల వడ్లను ముందుగా కొనుగోలు చేసి, ఎవరైతే వివిధ పార్టీలకు అనుకూలంగా ఉన్నారో, వివిధ పార్టీ మద్దతుదారులు ఉంటారో ఆ రైతులను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులను ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం పెద్ద రైతులకే కొమ్ము కాస్తున్నది. పెద్ద రైతుల వడ్లు మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఒకవేళ ఇలా కొనుగోలు చేయాలని నిలదీస్తే అక్రమంగా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు కావాలనే రైతు మీద రాజకీయ నెపాలు నెట్టి రైతులను టార్గెట్ చేసి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లకు నెట్టి భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం బహుశా ఎక్కడ ఉండకుండొచ్చు. అది కామారెడ్డి జిల్లాలోనే టార్గెట్ అవుతుంది. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఈ రాజకీయ తంతుకు పురుడు పోసుకుంది. ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సలహాదారులుగా వ్యవహరిస్తున్న కొంతమంది పెద్దల ప్రోత్సాహంతో ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతు నిస్సాయ స్థితికి వెళ్లిపోయాడు. పాతాళంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ తడిసిన ధాన్యాన్ని, లక్షలాది క్వింటాల ధాన్యం రైతు వల్ల నేలపాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దాదాపుగా ఒక్కొక్క ధాన్యం గింజ జానెట్ లోతు మొలక వచ్చిందంటే ఆ ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఒకవేళ కొంటే అడ్డికి పావుసేరు కొనాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల తీవ్ర స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.